ఎటు చూసినా పెద్ద పెద్ద గోతులు, పడిపోయిన వంతెనలు. వీటిని చూస్తే అనకాపల్లి జిల్లాలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో వీటిని చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ రోడ్ల మీద 3 జిల్లాలకు సంబంధించిన ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. విశాఖ నుంచి ఓవైపు అనకాపల్లి జిల్లాకు, మరోవైపు అల్లూరు జిల్లా పాడేరు వైపు ప్రతిరోజు బస్సులు, బైక్లు, కార్ల మీద ప్రయాణాలు సాగుతూ ఉంటాయి. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడిన ఈ రోడ్లపై ప్రయాణం అంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. వాహనాలు గోతుల్లో చిక్కుకుని ఆగిపోతూ ఉన్నాయి. ఇవే రోడ్ల మీద పాడేరు నుంచి విశాఖపట్నం కేజీహెచ్తో పాటుగా ఇతర ఆసుపత్రులకు వెళ్లే పేషెంట్స్కు ఇబ్బందులు తప్పడం లేదు. విశాఖపట్నం నుంచి అల్లూరు జిల్లాకు వెళ్లే రోడ్డు దగ్గర స్థానిక ప్రజలతో సాక్షి ప్రతినిధి నాయుడు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనకాపల్లి జిల్లాలో రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రస్తుతం మనం మాడుగుల నియోజకవర్గంలో ఉన్నాము. అనకాపల్లి నుంచి పాడేరు వెళ్లే ప్రధాన రహదారి మీద ఉన్నాం. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఇక్కడ రోడ్ల మీద భారీ గుంతలు కనిపిస్తున్నాయి. ఇటువంటి గుంతలు కేవలం ఈ ఒక్కచోటే కాదు, ఇలాంటి గుంతలు చాలా కొన్ని వందల కొద్దీ కూడా ఇదే రోడ్డు మీద మనకి దర్శనమిస్తున్నాయి. మనం ఇదే రోడ్డు మీద ప్రయాణించాలంటే ప్రయాణికులు కానీ లేదంటే వాహనదారులు కానీ భయపడే పరిస్థితి నెలకొంది. ఇంక ఈ రహదారి మీద ప్రయాణం ఏ విధంగా ఉంటుంది, స్థానికంగా ఉన్న ప్రజలు ఈ రోడ్డు మీద ప్రయాణించాలంటే ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనే విషయాలను అడిగి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ మాడుగుల నుంచి లేదంటే అటు అనకాపల్లి నుంచి పాడేరు వెళ్ళాలంటే ప్రధానమైన రహదారి, ఈ రహదారి పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రయాణం చేయాలంటే ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఈ ఏదైతే వడ్డాది పాడేరు కనెక్టివిటీ గరికబంద్ వరకు దాదాపుగా 12 కిలోమీటర్ల 700 మీటర్ల రహదారికి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 23 కోట్ల రూపాయల ఖర్చుతో రోడ్లు టెండర్స్ కాల్ఫర్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో మంజూరు చేసినటువంటి పనులు అప్పుడు కొద్దిగా అయ్యాయి. తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా పనులు చేస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత సంవత్సర కాలంలో రోడ్లన్నీ బాగు చేస్తామన్నటువంటి చెప్పడం జరిగింది. కానీ గత పండగకి, పెద్ద పండుగ ఏదైతే సంక్రాంతి పండుగ ఉందో, సంక్రాంతి పండుగ అందరూ కూడా చుట్టాలందరూ కూడా పెద్దలు అందరూ కూడా మంచి రోడ్ల మీద ప్రయాణం చేసేటటువంటి బాధ్యత తీసుకుంటామని కూటమి పెద్దలు అందరూ చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో మంజూరు చేసినటువంటి రోడ్డుకి ఈనాటికి కూడా ఏ విధమైనటువంటి మోసం జరగక ప్రధానంగా అల్లూరు సీతారామరాజు ఏదైతే స్వాతంత్ర సమరయోధులు పేరు పెట్టినటువంటి జిల్లాకి అధికారులు వెళ్ళాలన్నా, నాయకులు వెళ్ళాలన్నా, గిరిజన ప్రజలు రావాలన్నా చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఎంత చెప్పినా స్పందించడం లేదు. కాబట్టి దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఏదైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో, గిరిజనులకు అనారోగ్యం వచ్చినా చదువుకోవాలన్నా, పండించినటువంటి పంటలు కూడా మార్కెట్లో అమ్ముకోవడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఉంది. ప్రధానంగా ఏజెన్సీలో వైఎస్ఆర్ నాయకులను గెలిపించేటువంటి ఎంపీ కావచ్చు, అక్కడ ఎమ్మెల్యే కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి మండల పరిషత్తులు కావచ్చు, జిల్లా పరిషత్తులు కావచ్చు, అన్నీ కూడా మరి వైఎస్ఆర్ ప్రభుత్వంలో అందరూ గెలవడం జరిగింది. మరి ఏదైతే ఆ జిల్లా ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత గిరిజనుల గురించి ఏ విధమైనటువంటి కూడా పట్టించుకోకుండా ఇటు మాడుగుల మండలంలో కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నాం. అనకాపల్లి నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి పాడేరుకి కూడా రవాణా సదుపాయం లేక ప్రజలు ఆరోగ్యంగా కానీ చాలా ఇబ్బంది పడి ఏదైనా విశాఖపట్నం వెళ్ళాలన్నా, ఎన్టీఆర్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా అనారోగ్యాలు ఎక్కువైపోయే పరిస్థితి వచ్చింది. తప్పితే ఆ రోడ్డు మీద చాలామందికి యాక్సిడెంట్లు జరగడం, నడాలిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మరి కూటమి ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే తొందరగా చేస్తామని హామీ ఇచ్చారో తప్పకుండా మరి హామీని నెరవేర్చుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి త్వరగా రోడ్లు వేసి ప్రజలకి ఒక సంవత్సరం పోయింది, అప్పుడే మళ్ళీ పండగ కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఆ పండగ కాకపోయినా ఈ పండగకైనా పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 23 కోట్ల రూపాయలతో మంజూరు చేసినటువంటి రోడ్డుకి కొత్తగా మంజూరు అయితే చేయవసరం లేదు. ఇమీడియట్గా ఆ రోడ్డు పనులు పూర్తి చేసి ప్రజలకి సరైనటువంటి రవాణా సదుపాయం కల్పించి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గిరిజనుల తాలూకు అడుగుబాట కార్యక్రమాన్ని చెప్తున్నారో, గిరిజనులకి న్యాయం చేస్తానంటున్నారో తప్పకుండా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మాడుగుల మండలంలో ఉన్నటువంటి 4-5 గిరిజన పంచాయతీలు కూడా ఈ రోడ్డు మీద గుండా ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా రోడ్లన్నీ పూర్తి చేసి మాట నిలబెట్టుకునేటటువంటి ప్రభుత్వం, మరి కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాల్సిందిగా మరి కోరుతా ఉన్నాం. సార్, ఇప్పుడు ఇదే రోడ్డుకి సంబంధించి మీరు ఎవరికైనా ప్రజాప్రతినిధులు కలిసారా, వినత పత్రాలు సమర్పించారా, ఈ రోడ్లను త్వరగా కంప్లీట్ చేయాలని? ఒకవేళ చేసేలాగుంటే వాళ్ళ స్పందన ఏ విధంగా? మొన్న చెప్పాను సార్, ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చినప్పుడు మా పంచాయతీలో మీటింగ్ పెట్టారు. సార్ ఒకసారి మీరు చూడండి సార్. సార్ కూడా నేను చూశాను సార్. నేను చాలా ఇబ్బంది పడతాను.
కానీ ఏమీ చేయలేని పరిస్థితి అయిపోయింది. నేనే మరి ఏం చేయగలను? అదే సార్ ఇప్పుడు మేమైతే రైతులండి. ఎందుకంటే ఇప్పుడు చెరుకు అయితే ఇప్పుడు పండిస్ ఉంది, వరిచనం పండిస్ ఉంది. ఇప్పుడు పట్టుకొద్దామంటే కనీసం వీళ్ళ దైవాలు గోవాడ ఫ్యాక్టరీ ఎలా మూతపడిపోయింది. అది ఉంటే అసలు చెరిగెళ్దు. కనీసం క్రెజర్కైనా పట్టుకెళ్తాం అంతే ఏ ట్రాక్టర్ రాలేదండి. మా పరిస్థితి అలా తయారైందండి. గోతులు చాలా అద్దానికి ఉంటాయి. కనీసం దీన్ని చూసి ఏ ట్రాక్టర్ అయినా సరే ట్రాక్టర్ మాట దేవుడు మొన్న అయితే 4 సార్లు జేసీబీని తీసుకోవాల్సి వచ్చిందండి. బళ్ళు జేసీబీ వస్తాను, జేసీబీ సాయంతో అయితేనే కానీ అవింది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ స్థితిలో బతుకుతాం సార్. బయటికి రావడానికంటే చాలా భయంగా ఉంది. కనీసం హాస్పిటల్కి వెళ్దామన్నా, వ్యవసాయం చేసుకుందామని ఏది తెద్దామని సరే అసలు కనీసం రోడ్డు అనేది మీరే చూశారు కదండి. చాలా ఇక్కడ కాదు ఇంకెంతకంటే చాలా అద్దానికి ఉందండి. కనీసం 1 కిలోమీటర్ ఘాటీ రోడ్ నుంచి కనీసం మా ఊరు రావడానికి కిలోమీటర్లకి మొన్న కొంతమంది ఈ బాధలు చూడలేక మొత్తం మేమందరం కూడా రైతులమే కొంతమంది ఈ టాట్లు ఉన్నోళ్ళు వీళ్ళందరూ కలిసి మొత్తం 80,000 ఖర్చు పెట్టి చిన్న చిన్న గోతులు కూడా పూడ్చుకున్నాం. అయినా ఎక్కడికైనా మేము చేయవలసిన పని మా చేయి దాటిపోయిందండి. మేమేం చేయలేము. దీనికి ఏదైనా అధికారులు స్పందించిన తప్ప మా వల్ల కాదు. అది మా వ్యవసాయం కూడా తీసుకోలేకపోతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనాలు ఎన్ని చిత్రహింసలు పడుతున్నారో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అనేది జనాలకు తెలుసు. మరి ప్రభుత్వానికి ఇన్ని నెలల నుంచి డైలీగా ఎక్కడో యాక్సిడెంట్ జరగడం, ప్రతి గుంట దగ్గర కూడా ఓ మీడియా రావడం, ఫోటోలు తీయడం, వాట్సాప్లో స్టేటస్లో మీడియా ద్వారాగా అన్ని విధాలుగా కూడా ప్రభుత్వానికి అందుతుందని అందరూ కూడా చాలా బాధతోని ఆవేదనతోని ఇది మీడియాకి ప్రభుత్వానికి అందాలని పంపించడం కూడా జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఏదో నిమ్మకి నీరేసినట్లు పడుకున్నట్టు యాక్ట్ చేస్తుంది తప్ప కనీసం లక్షల కోట్లు, వేల కోట్లు అమరావతిని డెవలప్ చేస్తాను అంటారు తప్ప 100 కోట్లు, 10 కోట్లు పెడితే 3 జిల్లాల ప్రధాన రహదారులు క్లియర్ అయిపోతుంది సార్. ఈవేళ జనాలందరం కూడా ఇది సాగు బ్రతుకుల్లో కొట్టుబిట్టాడిన పరిస్థితి 50 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోయినట్టు పరిస్థితి ఏర్పడింది. ఈవేళ ఎన్ని ఇబ్బందులు అంటే ఒక బాగోలేని వ్యక్తి కూడా అంబులెన్స్లు వెళ్ళడానికి కూడా భయపడుతున్నాడు. ఇన్నాళ్ళ మేము మాకు దగ్గరలో ఉన్నటువంటి మాకు దిక్కేటి ఏదైనా బాగోపోతే వైజాగ్ వెళ్ళాలి. వైజాగ్ వెళ్ళాలంటే అంబులెన్స్ ఎక్కి వెళ్ళాలన్నా, ఒక బస్సు ఎక్కి వెళ్ళాలన్నా, కారు మీద వెళ్ళాలన్నా సరే ఇంచుమించు ఇంతకుముందు 1 గంటన్నర 2 అవర్స్ పెట్టింది. అది ఈవేళ ఇంచుమించు 4 అవర్స్ 5 అవర్స్ పడుతుంది. ఈలోపు గాలిలో ప్రాణాలు కూడా కలిసిపోవడం జరుగుతుంది. కార్లు కానీ బైకులు కానీ చాలా ఇబ్బందికి గురయ్యి ప్రయాణం అంటే భయపడిపోయి జనాలందరూ కూడా మన పని ఆగిపోయిన పర్వాలేదు తప్ప ఎట్టి పరిస్థితిలో కూడా రోడ్డు ఎక్కి పరిస్థితి వద్దు, రోడ్డు ఎక్కితే మళ్ళీ తిరిగి వస్తాం లేదని పరిస్థితి కూడా ఏర్పడింది. కాబట్టి ఇంత జనాలు ఇంతలాగా మీడియాకి చెప్పి కూటమి ప్రభుత్వం గెలిచి 2-3 నెలల్లోనే రోడ్లన్నీ కూడా అద్దాలుగా తయారు చేస్తామని చెప్పి మాట ఇచ్చారు జనాలకి. కానీ అద్దాలుగా అవసరం లేదు. కనీసం జనాలకు ఇబ్బంది లేకుండా బైకులు కానీ కార్లు కానీ ఏమైనా సరే కొంచెం సాఫీగా పోయినట్టు చేస్తే నిజంగా ప్రజలందరూ కూడా వాళ్ళకి రుణపడి ఉంది. ఈవేళ అది నమ్మి జనాలందరూ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించేందుకు ఈవేళ తగిన శిక్ష జనాలు అనుభవించి పరిస్థితి ఈవేళ వచ్చింది. దీని చేయడంటే నేను కోరుకునేది ఏంటంటే ప్రజలందరి తరపున కూడా ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని చేతులేటి దండ పెట్టి ఎట్టి పరిస్థితిలో భగవంతుడి దేవల్ల మీరు ముందుకొచ్చి ఈ రోడ్ల మీద ఇంపార్టెంట్ మీరు ఏ పథకాలు ఇచ్చినా మానేసినా జనాలకి ఏమి చేసినా మానేసినా ఏది కూడా అడగలేదు. మొట్టమొదటిగా ఈ రోడ్లు బాగు చేసి ఏర్పాటు చేయండి. నిజంగా మీ కూటమి ప్రభుత్వానికి జనాలందరూ కూడా రుణపడి ఉంటారని నేను మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటున్నాను భగవంతుని. ఇక్కడ నుంచి మేము వైజాగ్ కాడి నుంచి ఇప్పుడు వస్తాను మా మిసెస్ నేనును అనకాపల్లి వరకు కూడా ఇదే ఇలాగే గుంతలో నేను 2 గంటలకు బయలుదేరి ఇప్పుడు 4 అవుతుంది అనకాపల్లి నుంచి రావడానికి. అనకాపల్లి నుంచి రావాలంటే మా సాగరం 40 కిలోమీటర్లో ఎంత రోజుల్లో రావచ్చు, 1 గంటలో రావచ్చు. 1 గంటలో రావాల్సింది 3 గంటల జర్నీ పడుతుందండి. అంత బేవచ్చంగా ఉన్నాయి రోడ్లు. ఏమైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే కేవలం ప్రయాణం సాగాలంటే ఈ రోజు వద్దు మానేద్దాంలే, ఈ గుంతల వల్లే ప్రయాణాలు అన్నీ ఆగిపోతున్నాయి. అనుకుని ఏదైనా ఎక్కడికైనా వెళ్దామన్నా వీటి వల్ల ఎక్కడే ఏమైనా జరగనంది ఏమైనా జరుగుతుందేమో అని కుటుంబానికి ఏమైనా ఇదే చాలా చాలా వరస్ట్గా ఉందండి ఇప్పుడు వరకైతే. ఈ రహదారి అటు వైజాగ్ నుంచి అలాగే అనకాపల్లి నుంచి పాడేరు వెళ్ళడానికి ప్రధానమైన రహదారిని 3 జిల్లాల గుండా ప్రయాణం చేసేందుకు కీలకమైన రహదారిని అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటికొచ్చి ఎక్కడా కూడా కొత్త రోడ్లు వేయకపోగా కనీసం మరమ్మతులు కూడా చేపట్టలేదని ఇటు నుండి గిరిజనులు కూడా వైజాగ్ వెళ్ళాలంటే వైద్యానికి కానీ లేదంటే రోజువారీ పని మీద కానీ 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుందని, ఒకవేళ ఈ రోడ్డు మీద ప్రయాణించినా తిరిగి మళ్ళీ ఇంటికి వస్తామో రాదా అన్న భయం కూడా తమను వెంటాడుతుందని, ఇంకా అంబులెన్సుల పరిస్థితి కూడా చెప్పక్కర్లేదని, ఈ రోడ్లను త్వరగా పూర్తి చేసి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులంతా కూడా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, మాడుగుల నుంచి.
చోడవరం నియోజకవర్గంలో విజయరామరాజుపేట వడ్డాది దగ్గర 2 బ్రిడ్జిలు కూలిపోయాయి. భారీ వర్షాలు పడితే విజయరామరాజుపేట వద్ద తాల్చేరు నది పొంగి ప్రవహిస్తుంది. దీంతో తాత్కాలికంగా వేసిన రోడ్డు కొట్టుకుపోతోంది. ఈ ఏడాది పడిన వర్షాలకు అప్రోచ్ రోడ్డు 3 సార్లు కొట్టుకుపోయింది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటుతున్నా కనీసం బ్రిడ్జిని వేయలేకపోయింది. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో రోడ్డు వేస్తామని ఎంపీ సీఎం రమేష్ స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు గాలి మాటలుగానే మిగిలిపోయాయి. విజయరామరాజుపేట నుంచి మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనకాపల్లి జిల్లాలో కూలిపోయిన బ్రిడ్జిల్లో ఒకదాన్ని కూడా ఇప్పటి వరకు కూడా నిర్మించలేకపోయాయి. ప్రస్తుతం మనం అనకాపల్లి నుంచి నర్సీపట్నం కానీ ఇటు పాడేరు కానీ వెళ్ళే ప్రధాన రహదారి మీద ఉన్నాము. ప్రస్తుతం మనం విజయరామరాజుపేట దగ్గర ఏదైతే ఒక బ్రిడ్జి కూలిపోయిందో అదే బ్రిడ్జి కూలిపోయిన ప్రాంతంలో ఉన్నాము. ఎన్నికలకు ముందు కూటమి నాయకులు తాము అధికారంలోకి వస్తే 3 నెలల్లో ఈ బ్రిడ్జిని పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఏడాదిన్నర గడుస్తున్నప్పటికీ కూడా కనీసం బ్రిడ్జిని కూడా వేయలేకపోయారు. పక్కన ఏదైతే అప్రోచ్ రోడ్డు ఉందో దాని మీద మాత్రమే వాహనాలు నడుస్తున్నాయి. కనీసం బ్రిడ్జిని కూడా పూర్తి చేయలేక కూటమి నాయకులు చేతులెత్తేశారు. ఇదే రోడ్డు మీద వెళ్ళి వాహనాలు వెళ్ళడానికి కానీ రావడానికి కానీ తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. మనం చూడవచ్చు ఏదైతే ఈ బ్రిడ్జి కూలిపోయిందో కూలిపోయిన ప్రదేశంలో పక్కనే ఉన్న మట్టి రోడ్డు మీద వెళ్ళి వస్తూ ట్రాక్టర్ కూడా ఆగిపోయిన పరిస్థితి మనకి కనపడుతుంది. అక్కడ ఆటోలు కూడా సరిగా రాలేని పరిస్థితి అయితే మనకి విజువల్స్లో కనిపిస్తుంది. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఈ బ్రిడ్జిని నిర్మిస్తామని చెప్పి ఎన్నికలకు ముందు సీఎం రమేష్ అలాగే స్థానికంగా ఉన్న కేఎస్ఎన్ రాజు హామీ ఇచ్చారు. ఏడాదిన్నర అయినప్పటికీ కూడా ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేయలేకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం పడిన ప్రతిసారి కూడా ఈ బ్రిడ్జి కొట్టుకుపోతుంది. ఈ ఏడాది కురిసిన వర్షాలకు ఇప్పటికే ఈ అప్రోచ్ బ్రిడ్జి ఏదైతే ఉందో 3 సార్లు కూలిపోయింది. కొన్ని రోజుల క్రితం 2 వ్యక్తులు గల్లంతయ్యారు. 8వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి అలాగే పశువులు కాసుకుంటున్న ఒక రైతు కూడా ఇదే వాగులో కొట్టుకుపోయి చనిపోవడం కూడా జరిగింది. ఈ వర్షం చిన్నపాటి వర్షానికే ఈ తాచేరు బ్రిడ్జ్ అనేది పొంగి ప్రవహించడంతో పాటు ఈ చుట్టుపక్కల పొలాలన్నీ కూడా మునిగిపోతాయి. అలాగే మరీ ఎక్కువ వర్షం పడితే పూర్తిగా కొట్టుకుపోతుంది. ఈ ఏడాదిలోనే కురిసిన వర్షాలకు 3 సార్లు కొట్టుకుపోయింది. అయినప్పటికీ కూడా దాన్ని తారు రోడ్డు కింద వేయడం కానీ లేదంటే కొత్తగా ఈ బ్రిడ్జిని నిర్మించడం కానీ కూటమి ప్రభుత్వం చేయలేదు. దీంతో ఇటు ప్రధానంగా విశాఖపట్నం నుంచి కానీ అటు అనకాపల్లి జిల్లా నుంచి కానీ పాడేరు వెళ్ళడానికి ప్రధానమైన రహదారి ఇదే కావడంతో ఈ బ్రిడ్జి కూలిపోయిన ఏదైతే అప్రోచ్ రోడ్డు ఉందో అప్రోచ్ రోడ్డు కూలిపోయిన ప్రతిసారి కూడా అటు మిగతా గ్రామాల మీద తిరిగి పాడేరు చేరుకోవాల్సి వస్తుంది. ఇటు నర్సీపట్నం అయితే చోడవరం మీద వెళ్ళి ఎంకన్నపాలెం వంటి గ్రామాలను తిరిగి వడ్డాది మీదుగా అటు నర్సీపట్నం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా సరే ఇచ్చిన మాట ప్రకారము ఇక్కడ కొత్త బ్రిడ్జిని నిర్మించాలని చెప్పి స్థానికంగా ఉన్న ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ రహదారి కష్టాల నుంచి తమను గట్టెక్కించాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విజయరామరాజుపేట నుంచి. వడ్డాది దగ్గర బ్రిడ్జి కొట్టుకుపోవడంతో వైఎస్ఆర్సీపీ హయాంలో వేసిన అప్రోచ్ రోడ్డే ఇప్పటికీ ప్రజలకు ఉపయోగపడుతోంది. కూటమి అధికారంలోకి వస్తే 6 నెలల్లో బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ అతి గతి లేదు. వడ్డాది బ్రిడ్జ్, విజయరామరాజుపేట బ్రిడ్జ్ నిర్మించకపోవడం వల్ల 3 జిల్లాల ప్రజలు తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. వర్షాకాలంలో విజయరామరాజుపేట దగ్గర మట్టి రోడ్డు కొట్టుకుపోతోంది. వడ్డాది దగ్గర అప్రోచ్ రోడ్డుపై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో రోజుల తరబడి ఈ మార్గం రాకపోకలు స్తంభించిపోతున్నాయి. రవాణా వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. వడ్డాది నుంచి స్థానిక ప్రజలతో మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు అందిస్తారు. గతంలో కురిసిన భారీ వర్షాలకు వడ్డాది దగ్గర ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. దీన్ని అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కొత్త బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పి ఎన్నికలకు ముందు సీఎం రమేష్ అలాగే కేఎస్ఎన్ రాజు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నప్పటికీ కూడా ఈ బ్రిడ్జిని నిర్మించిన పరిస్థితి అయితే ఎక్కడ కూడా కనిపించలేదు. ఈ బ్రిడ్జి కూలిపోవడంతో ఈ బ్రిడ్జి మీద నుంచి భారీ వాహనాలను అనుమతించలేదు. కేవలం ఆటోలను, 2 వీలర్స్ను మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే దాని పక్కన ఒక అప్రోచ్ రోడ్డును నిర్మించారు. భారీ వర్షాలు పడితే ఈ రోడ్డు కూడా మునిగిపోయే పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. దీంతో ఈ అప్రోచ్ రోడ్డు మీద నుంచి వెళ్ళే వాహనాలకు, వచ్చే వాహనాలకు కూడా తీవ్రమైన ఆటంకం ఏర్పడుతుంది. ఇక్కడ బ్రిడ్జిని పూర్తి చేయకపోవడం వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనే విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ స్థానికులు ఉన్నారు.
సార్ చెప్పండి, ఈ బ్రిడ్జిను నిర్మించకపోవడం వల్ల తరచూ ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు? ప్రయాణాలు పూర్తి స్థాయిలో ఆగిపోతున్నాయి సార్. వర్షాలు పడిన తర్వాత గతంలో నిర్మించిన ఈ బ్రిడ్జ్ ఉండడం వల్ల ఇటు అటు వెళ్ళడానికి అది పోకడానికి బాగుంది, కానీ ప్రజలైతే చాలా ఇక్కట్లు పడిపోతున్నారు. రహదారులు నిర్మిస్తామని చెప్పేసి గతంలోనే చాలాసార్లు చెప్పడం జరిగింది, 1 yearలో చేస్తానని. 2 ఏళ్ళైనా సరే ఆ లూజ్ తేడం మానేశారు. గతంలో రోడ్లు నిలబడైపోయిన వాహనాలన్నీ నిలిచిపోయి అలా ఉండిపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి స్థానికమైనటువంటి ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఉన్నటువంటి ఎంపీ రమేష్ గారు అయినా సరే త్వరగా గవర్నమెంట్ స్పందించి వేగంగా ఈ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తారని చెప్పి ఆశిస్తున్నానండి. చాలా ఇబ్బందికరమండి. ఎన్నికల ముందు ఇస్తానన్న హామీలను ఇన్ని లేవండి. ఈ బ్రిడ్జి గురించి ఈ 6 నెలల్లో కడతామని చెప్పారు సార్. 6 నెలల్లో ఈ బ్రిడ్జి నిలబెడతామని చెప్తున్నారు. తర్వాత ఆ బ్రిడ్జి కూడా 6 నెలల్లోనే కంప్లీట్ చేస్తామని ఎంపీ సీఎం రమేష్ గారు చెప్పారు. కానీ ఇప్పటికి కూడా దాని మీద కనీసం ఒక పలకైనా వేయడం మానేశారు. కాబట్టి దయచేసి ఇచ్చిన మాటను వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సింది కోరుకున్నాం. థ్యాంక్ యూ. వర్షాలు పడినప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? ఏంటంటే ఇక్కడ ఈ వడ్డాది గ్రామం సంబంధించి ఈ వంతెన ప్రధాన ఇక్కడ అటు పాడేరు జిల్లాకు కానీ, ఇక్కడ అనకాపల్లి జిల్లాకు కానీ, అక్కడ విశాఖపట్నం జిల్లాకు కానీ ప్రధాన రహదారి. ఎందుకంటే ఇక్కడ మన రోలుగుంట నుంచి గంధవరం వరకు రోడ్డు పూర్తిగా శిథిలావస్థ అయింది. శిథిలావస్థ రోడ్డు కూడా ఇక్కడ వంతెన, ఇక్కడ వడ్డాది వంతెన అవ్వచ్చు, అలాగే మన ఇక్కడ తాచేరు విజయరామపేట తాచేరు వంతెన అవ్వచ్చు, రెండు కూడా పోయినా సరే కనీసం గత ప్రభుత్వంలో ఇలాగ చేయలేదు, చెందలేదని చెప్పి వైఎస్ఆర్ ప్రభుత్వం మీద లేనిపోని ప్రచారాలను చేసి ఇప్పుడు టీడీపీ అప్పుడు ఎలక్షన్ ముందు కూటమి నాయకులు కూడా ఎలక్షన్లో మేము వచ్చిన వెంటనే 3 నెలల నుంచి 6 నెలల మధ్యలో మేము ఈ బ్రిడ్జి నిర్మించి, అలాగే వడ్డాది విజయరామపేట బ్రిడ్జి నిర్మించి చేస్తామని చెప్పి ఆ ఎలక్షన్ ముందు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే గంధవరం నుంచి అక్కడ మన వెంకన్నపాలెం వరకు రోడ్డు కూడా వేస్తానని చెప్పడం జరిగింది. ఎందుకంటే మొన్న బంగారమట్ట దగ్గర ప్రతి వర్షమైనా పడితే అక్కడ బస్సులు తిరగబడిపోవడం, అక్కడి నుంచేమో మా జనాలు నడిచి రావడం, ఈ పిప్రూజ్ రోడ్డు ఇక్కడ బ్రిడ్జి ఆపేయడం వల్ల ఇక్కడేమో అవతలేమో జనాలు నడిచిపట్టిన బస్సు అక్కడ ఆపేయడం, అక్కడి నుంచేమో ఇక్కడ నడుచుకుని వెళ్ళడం, ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం మొన్న ఏం చేశారు, మొన్న ఒక నెల క్రితం మనం వర్షాలు పడిపోయినప్పుడు నెల క్రితం ఏమో ఇక్కడ 8 లక్షలు ఏదో పెట్టామని చెప్పి ఒక పెద్ద అడావుడి చేసి, స్థానిక ఎమ్మెల్యే పెద్ద అడావుడి చేసి 2 తట్టలు మట్టేసి దులుపుకున్నారు. అలాగే అక్కడ 17 లక్షలతో ఏదో ఎప్రూస్ రోడ్డుని అక్కడేమో డైవర్షన్ రోడ్డు మట్టేసి అని చెప్పి ఆ రోడ్డును కూడా చేస్తే అది కూడా మన వర్షాలకు చిన్నపాటి వర్షం కూడా అయితే అది కొట్టుకుపోవడం. వీళ్ళకి ఎలాగుందంటే ప్రజలు ప్రయాణికులతో ఒక చెలగాటం ఆడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ రోడ్డు మీద ప్రయాణించడానికి కానీ ప్రతి ఆదివారం కూడా వారపు సంత అవుతుంది వడ్డాదిలో. ఈ వారపు సంత అయినప్పుడు కనీసం ఇక్కడ చాలా ట్రాఫిక్ అయిపోతుంది, ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. గంటల తరబడి ఆ ట్రాఫిక్లో చిన్నపిల్లలు, గర్భిణీలు అందరూ కూడా ఇబ్బంది పడతారు. కనీసం ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు కనీసం ఇప్పుడు ప్రభుత్వం ఉందా, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నారా లేదా, స్థానిక ఎంపీ ఉన్నారా లేదా అన్నది ప్రజలకు చాలా అనుమానాలు వ్యక్తం అవుతాయి. చాలా ఎవరు కనిపించట్లేదు. ఎంత ఇబ్బంది పడుతున్నా సరే ఈ ప్రజలు ఈ రోడ్లపై ఈ బ్రిడ్జిలపై నడడానికి ఇబ్బంది పడుతున్నా సరే కనీసం ఎవరు కూడా పట్టించుకోకుండా ఉండడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా ఈ ప్రయాణం చేయడానికి ఈ రోడ్లపై ఈ బ్రిడ్జిలపై ప్రయాణం చేయడానికి ఏమన్నా చిన్న ఫ్లడ్ వస్తే మాత్రం, ఎందుకంటే ఈ పైన పెద్దేరు డ్యామ్ ఉంది. ఆ డ్యామ్ ఏమన్నా నీళ్ళు ఒగ్గిస్తే ఇక్కడ ఇప్రూజ్ రోడ్డు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో ధర్మశ్రీ గారు అప్పుడేమో 1,10 లక్షలతో ఇది వేయడం జరిగింది వైఎస్ఆర్ ప్రభుత్వంలో. ఇదే దిక్కు అవుతుంది తప్ప అక్కడికి వచ్చినప్పుడు మాత్రం చాలా ఏమన్నా చిన్న నీరు వస్తే ఏమాత్రం అక్కడ ఫ్లడ్ ఒగ్గినా ఆ నీరు వచ్చినా సరే ఇది మునిగిపోతుంది. మునిగిపోయినప్పుడు కూడా అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇబ్బంది పడుతుంది. పెద్ద వాహనాలు వచ్చేసి అప్పుడు గతంలో ఈ బ్రిడ్జి శిథిలావస్థ అయిపోయినా సరే ఇప్పుడు కూడా కనీసం పట్టించుకోవట్లేదు. ఈ స్థానికంగా మీకు కోరేది ఏంటంటే కనీసం ఈ బ్రిడ్జిలు ఎప్పటికప్పుడు మరామతులు చేయడం, మెయింటెనెన్స్ చేయడం, కొత్త వేసి నిర్మించి ప్రయాణికుల కష్టాలు తీరుస్తారని, ప్రయాణికుల ఇబ్బందులు తీరుస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాం. వడ్డాది దగ్గర బ్రిడ్జి కానీ లేదంటే అటు విజయరామరాజపేట దగ్గర బ్రిడ్జి కానీ కూలిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అలాగే రోడ్లు కూడా గుంతలు పడడం వల్ల ప్రయాణించడానికి కూడా తీవ్రమైన ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారని, వెంటనే ఇచ్చిన మాట ప్రకారం ఈ 2 బ్రిడ్జీలను పూర్తి చేయడంతో పాటు అలాగే ఈ రోడ్లను కూడా వెంటనే నిర్మించాలని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, వడ్డాది నుంచి.
విశాఖ నగరం నుంచి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ వెళ్ళడానికి 6-7 గంటలు పడుతుంది. కానీ విశాఖ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరు వెళ్ళడానికి 5 గంటల సమయం పడుతోంది. రాష్ట్రంలో రోడ్లు ఎలా ఉన్నాయో చెప్పడానికి ఎంతకంటే ఉదాహరణ అక్కర్లేదు. అద్దాల్లాంటి రోడ్లు వేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆ హామీని తుంగలో తొక్కారు. ప్రజలకు మొహం చూపించకుండా తప్పించుకుని తిరుగుతున్నారు.